హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యూటోరియల్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఫండమెంటల్ ఆఫ్ కంప్యూటర్ ఆర్ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే కంప్యూటర్ డెఫినేషన్ ఏంటి, అదేవిధంగా కంప్యూటర్ అబ్రివేషన్ ఏంటి, కంప్యూటర్ ని ఎవరు కనిపెట్టారు, అదేవిధంగా అసలు కంప్యూటర్ ని కనిపెట్టడానికి ఆ థాట్ అనేది సో ఎలా వచ్చింది అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కంప్యూటర్ అనేవాడు ఎక్కడి నుంచి తీసుకున్నారంటే లాటిన్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారు. కంప్యూట్, సో ఆ కంప్యూట్ అనే వాడిని మనం లాటిన్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారు. సో ఎప్పుడంటే 1613 సంవత్సరంలో కంప్యూటర్ అనే వాడుని తీసుకున్నారు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి గణన అని. సో గణన అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా క్యాలిక్యులేషన్స్ ని గణన అని అంటారు. సో అదేవిధంగా కంప్యూటర్ వాడికి సపరేట్ మీనింగ్ ఏంటంటే టు డూ సంథింగ్, సో ఏదైనా ఒక టాస్క్ చేయమని చెప్పటం. సో కంప్యూటర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఒక టాస్క్ అనేది చేయటం. సో నెక్స్ట్ అదేవిధంగా అసలు కంప్యూటర్ అబ్రివేషన్ ఏంటి, కంప్యూటర్ డెఫినేషన్ వేరు, కంప్యూటర్ అబ్రివేషన్ వేరు. సో కంప్యూటర్ అబ్రివేషన్ అంటే ఏంటంటే సో మనకి ఏం జరుగుతుందంటే ఒక్కొక్క లెటర్ కి ఒక్కొక్క వర్డ్ అనేది డిఫైన్ చేస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంప్యూటర్ వాడికి డెఫినేషన్ అనేది చూసినట్టయితే COMPUTER. సో ఇక్కడ చూడండి, C ఫర్ కామన్లీ, O for operating, M for mission, P for particularly, U for used. So next T for trade, E for education and research, R for research. So ఇక్కడ ఏం జరుగుతుందంటే కంప్యూటర్ అంటే ఏం చెప్తున్నానంటే కామన్లీ ఆపరేటింగ్ మిషన్ అంటున్నాడు. సో కామన్లీ ఆపరేటింగ్ మిషన్, పర్టికులర్లీ యూజ్డ్ ఫర్ ట్రేడ్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అని చెప్తున్నారు. సో అంటే ఏంటంటే కంప్యూటర్ నే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కామన్ గా ఆపరేట్ చేసే ఒక మిషన్ అని చెప్తున్నారు. సో జనరల్ గా ఏదో ఒక మిషనే, కానీ ఏం చేస్తున్నారు ఇది కామన్ గా ఆపరేటింగ్ చేసే మిషన్, పర్టికులర్లీ యూజ్డ్ ఫర్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ మిషన్ ని పర్టికులర్ గా ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ట్రేడ్. ట్రేడ్ అంటే ఏంటంటే వాణిజ్యాలకు సంబంధించి, ఆర్ టెక్నాలజీ, ఏదైనా టెక్నాలజీకి సంబంధించి అయినా యూజ్ చేస్తున్నారు. అదే విధంగా ఏం చేస్తున్నారంటే ఎడ్యుకేషన్ సంబంధించి ఈ కంప్యూటర్ అనేది వాడుతున్నారు. అదే విధంగా రీసెర్చ్ లకు సంబంధించి ఈ కంప్యూటర్ అనేది యూజ్ చేస్తున్నారు. సో అబ్రివేషన్ అనేది చాలా క్లియర్ గా చూడండి. కంప్యూటర్ అంటే ఏం చెప్తున్నా అంటే కామన్లీ ఆపరేటింగ్ మిషన్, జనరల్ గా ఆపరేటింగ్ చేసే ఒక మిషన్ ఇది. సో కానీ పర్టికులర్ గా ఎందుకు వాడతారు ఈ మిషన్ అనే దాన్ని, కామన్ గా వాడేదైనా సరే ట్రేడ్ గురించి అంటే వాణిజ్యాల గురించి, నెక్స్ట్ అదేవిధంగా చదువు గురించి, అదేవిధంగా రీసెర్చ్లు ఏదైనా ప్రయోగాలు చేయాలి అనే వాటి దగ్గర ఈ కంప్యూటర్ అనేది యూజ్ చేస్తున్నారు అన్నాడు. సో మీకు డౌట్ రావచ్చు కంప్యూటర్ అబ్రివేషన్ ఇదేనా అని. సో ఏంటంటే జనరల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. MCA అంటే ఏంటంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని. సో జనరల్ గా అసలు MCA అంటే మనకి అబ్రివేషన్ అది. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు MCA అంటే మిడిల్ క్లాస్ అబ్బాయిని మార్చేశారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే జనరల్ గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అబ్రివేషన్స్ అనేవి పెడతా ఉంటారు. సో అలాగే ఏంటంటే కంప్యూటర్ కి నెంబర్ ఆఫ్ అబ్రివేషన్స్ ఉన్నాయి, కాకపోతే ఇది బెస్ట్ అబ్రివేషన్ అని చెప్పేసి నేను ఇక్కడ మీకు క్లారిఫికేషన్ అనేది ఇచ్చాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కంప్యూటర్ హిస్టరీ అనేది చూద్దాం. సో డెఫినేషన్ అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. కంప్యూటర్ హిస్టరీ అనేది కనుక మీరు చూసినట్లయితే సో హిస్టరీ ఆఫ్ కంప్యూటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కంప్యూటర్ ఎవరు కనిపెట్టారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ ఎవరు కనిపెట్టారంటే చార్లెస్ బబేజీ అనే అతను కనిపెట్టారు. సో ఏ ఇయర్ లో కనిపెట్టారంటే 1870 లో మనకి కంప్యూటర్ అనేది చార్లెస్ బబేజీ అనే అతను కనిపెట్టాడు. సో చార్లెస్ బబేజీని ఏమంటారంటే మనకి ఫాదర్ ఆఫ్ ది కంప్యూటర్ అంటారు. సో ఎందుకంటే ఇతనే ఈ కంప్యూటర్ ని ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి ఫాదర్ ఆఫ్ ది కంప్యూటర్ అంటారు. సో ఇతను గురించి కూడా మనం డిస్కస్ చేసినట్టయితే ఎప్పుడు ఇతను జన్మించాడు, ఐ మీన్ బాండ్ డేట్ ఎప్పుడంటే ఇక్కడ చూడండి 26th December 1791 లో సో ఇతను జన్మించాడు. నెక్స్ట్ అదే విధంగా డైడ్ ఎప్పుడు చనిపోయాడు అంటే 18th October 1871 లో ఇతను చనిపోయాడు. సో అంటే ఏంటంటే ఇక్కడ 1870 లో మనకి చార్లెస్ బబేజీ అని అతను కంప్యూటర్ ని కనిపెడితే 1871 లో అతను చనిపోయాడు. సో అసలు ఈ కంప్యూటర్ అనేది కనిపెట్టాలి అనే థాట్, అసలు ఆ ఐడియా అనేది ఎలా వచ్చింది అంటే దీనికంటే ముందు మనకి క్యాలిక్యులేటర్ అనేది ఉంది. సో ఆ క్యాలిక్యులేటర్ అనేది పాస్కల్ అనే అతను కనిపెట్టాడు. సో ఎప్పుడంటే 1642 లో కనిపెట్టాడు. సో ఇక్కడ ఈ క్యాలిక్యులేటర్ లో మనం ఏం చేస్తామంటే క్యాలిక్యులేషన్స్ చేస్తాం. సో ఏంటంటే జనరల్ గా ఇక్కడ కంప్యూటర్ లో ఫస్ట్ కంప్యూటర్ ని మనకి ఇంట్రడ్యూస్ చేసిన పర్పస్ ఏంటంటే సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ చేయాలి, అదే విధంగా ఆ క్యాలిక్యులేషన్స్ యొక్క డేటాని స్టోర్ చేయాలి. మెయిన్ పర్పస్ ఫస్ట్ మన కంప్యూటర్ లో కనిపెట్టిన దానికి రోబోటిక్స్ ఇవన్నీ వస్తాయని వాళ్ళకి తెలియదు. సో ఫస్ట్ వాళ్ళు కనిపెట్టిన పర్పస్ ఏంటంటే హెవీ క్యాలిక్యులేషన్స్, సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ చేయాలి. సో అదే విధంగా చేసిన క్యాలిక్యులేషన్స్ అనేవి స్టోర్ అవ్వాలి, లిటిల్ బిట్ మనకి కొన్ని ఆపరేషన్స్ అనేది జరగాలి అని మనకి ఇక్కడ చార్లెస్ బబేజీ అనే అతను కంప్యూటర్ ని కనిపెట్టాడు. సో ఇప్పుడు ఈ కంప్యూటర్ ని కనిపెట్టేటప్పుడు అతను అసలు ఎందుకు కనిపెట్టారంటే క్యాలిక్యులేషన్స్ కోసమే కనిపెట్టాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రీవియస్ లో మనకి 1642 లో పాస్కల్ అనే అతను క్యాలిక్యులేటర్ కనిపెట్టాడు. సో ఈ క్యాలిక్యులేటర్ అనేది ఉంది కదా మనకి, మరి కంప్యూటర్ ఎందుకు కనిపెట్టారంటే
ఈ క్యాలిక్యులేటర్ అనే దాంట్లో మనకి ఏం జరుగుతుందంటే, సో క్లియర్ గా చూడండి, ఈ క్యాలిక్యులేటర్ అనే దాంట్లో మనకి ఏం జరుగుతుందంటే డేటా అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది క్యాలిక్యులేషన్స్ అనేవి జరగదు. సో ఏం జరుగుతుందంటే లిటిల్ బిట్ డేటా మాత్రమే క్యాలిక్యులేషన్ జరుగుతుంది. సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ అనేవి జరగవు, లిటిల్ బిట్ క్యాలిక్యులేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి సో దీన్ని చూసి దీనికంటే కొంచెం అడ్వాన్స్డ్ కనిపెట్టాలి అనే ఉద్దేశంతో మనకేం చేశారంటే కంప్యూటర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అదే విధంగా ఇక్కడ ఈ క్యాలిక్యులేటర్ లో మనకి ఏం జరుగుతుందంటే డేటా అనేది స్టోర్ అవ్వదు. సో ఇప్పుడు మీరు క్లియర్ గా చూడండి, దీంట్లో వచ్చేసరికి ఏంటంటే హెవీ క్యాలిక్యులేషన్స్ అనేవి జరగవు, అదే విధంగా డేటా అనేది స్టోర్ అవ్వదు. ఈ రెండు డ్రాబ్యాక్స్ ఉండేసరికి క్యాలిక్యులేటర్ ఈ రెండు డ్రాబ్యాక్స్ ఉండేసరికి ఏం చేశారంటే కంప్యూటర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ కంప్యూటర్ అనే దాంట్లో మనకి సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ హెవీ క్యాలిక్యులేషన్స్ జరుగుతూనే ఉంటాయి, అదే విధంగా మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ ఏంటంటే అసలు క్యాలిక్యులేటర్ అనేది కనిపెట్టాడు, క్యాలిక్యులేటర్ పాస్కల్ అనే అతను 1642లో ఇంట్రడ్యూస్ చేశాడు. అసలు ఆ థాట్ అనేది అతనికి ఎలా వచ్చిందంటే 1200 సెంచరీలో మనకి అబాకస్ అనే అతను, సో అబాకస్ అనే అతను ఏంటంటే అబాకస్ అనేది కనిపెట్టాడు. సో అబాకస్ అనే మిషన్ ఎందుకు చేస్తారంటే క్యాలిక్యులేషన్స్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ప్రీవియస్ లో మన ఓల్డెన్ డేస్ లో వచ్చేసరికి ఏం జరుగుతుందంటే క్యాలిక్యులేషన్స్ అనేవి చేయాలంటే సో అబాకస్ అనే ఒక మిషన్ ఉంటుంది. సో ఆ మిషన్ ద్వారా అది ఒక చిన్న మిషన్ అనేది ఉంటుంది, రోస్ అండ్ కాలమ్స్ లో యూజ్ అవుతుంది. సో వీటిలో వచ్చేసరికి కొన్ని బాల్స్ అనేవి ఉంటాయి. సో ఇట్లాగా, సో ఈ బాల్స్ అనేవి అట్లా ఉంటాయి. సో వీటిని బేస్ చేసుకుని పైకి కింద కనుకుంటే క్యాలిక్యులేషన్స్ చేసేవాళ్ళు. సో ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి ఏంటంటే మనకి చాలా డిఫికల్ట్. సో చాలా డిఫికల్ట్ ఇది, అంటే ఈ అబాకస్ అనేది నేర్చుకోవాలంటే చాలా కష్టం. సో అబాకస్ నేర్చుకుంటేనే హెవీ క్యాలిక్యులేషన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ అదే విధంగా ఇది వాల్యూ అనేది డిస్ప్లే అవ్వదు, చాలా కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా విజిబుల్ అవ్వదు, స్టోర్ అవ్వదు. సో ఏం జరుగుతుంది, వాల్యూ అనేది మనం ఏదైనా క్యాలిక్యులేషన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది, అంటే నేర్చుకోవడం చాలా కష్టం. అదే విధంగా విజిబుల్ అనేది కనిపించదు, ఇప్పుడు క్యాలిక్యులేషన్ జరిగిన తర్వాత అవుట్పుట్ అనేది మనకి కనిపించదు. అదే విధంగా వచ్చిన అవుట్పుట్ స్టోర్ అవ్వదు. సో అందుకని ఏం చేశారంటే మనకి క్యాలిక్యులేటర్ కనిపెట్టాడు. సో ఈ క్యాలిక్యులేటర్ ఏం జరుగుతుంది, ఈజీగా క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు, బట్ హెవీ క్యాలిక్యులేషన్స్ అనేవి చేయలేం, కానీ ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. క్యాలిక్యులేషన్స్ డిస్ప్లే అవుతాయి, పైన మనకి కనిపిస్తూ ఉంటుంది విజిబుల్ గా. సో ఇప్పటికి దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ని ఓవర్కమ్ చేయడానికి మనకి కంప్యూటర్ అనేది కనిపెట్టారు. సో ఇది మనకి హిస్టరీ ఆఫ్ కంప్యూటర్. అబాకస్ చూసి క్యాలిక్యులేటర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడ కష్టంగా ఉంది కాబట్టి క్యాలిక్యులేషన్స్ ఈజీ కోసం మిషన్ అనేది కనిపెట్టారు. ఆ తర్వాత ఈ క్యాలిక్యులేటర్ అనేది కొంచెం డిఫికల్ట్ గా ఉంది కాబట్టి మనకి కంప్యూటర్ అనేది కనిపెట్టారు. సో కంప్యూటర్ అనేది కనిపెట్టడానికి ఇంత పెద్ద ప్రాసెస్ అనేది జరిగింది. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ కంప్యూటర్. సో అసలు కంప్యూటర్ డెఫినేషన్ ఏంటనేది క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో కంప్యూటర్ డెఫినేషన్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డెఫినేషన్ చూడండి, కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అంటారు. సో ఇది ఒక డెఫినేషన్. సో కంప్యూటర్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ పరికరం. సో అంటే ఎలక్ట్రానిక్ అంటే ఏంటి, కరెంటుతో రన్ అయ్యే దానిని ఏం చెప్తున్నా అంటే ఇక్కడ కంప్యూటర్ గా డిఫైన్ చేయాలి, ఇక్కడ చెప్పేశారు. సో ఇక్కడ కరెంటుతో పనిచేసి ఏదైనా అవుతుందా, సో అవ్వదు కదా. కంప్యూటర్ తో పనిచేసే ఒక రకమైన పరికరమే ఇక్కడ కంప్యూటర్ అంటున్నాడు. సో నెక్స్ట్ అదే విధంగా ఇంకొక డెఫినేషన్ ఎలా చెప్పుకోవచ్చు అంటే కంప్యూటర్ ఈజ్ ఏ డివైస్ అని చెప్తారు, మిషన్ అని చెప్తారు. మిషన్. సో మిషన్ అంటే ఏంటి, మిషన్ అంటే ఏంటంటే మనకి 3 Idiots మూవీలో ఒక చిన్న డైలాగ్ అని చెప్తారు, ఏ మిషన్ ఈజ్ ఎనీథింగ్ దట్ కెన్ రిడ్యూస్ ద హ్యూమన్ ఎఫర్ట్ అని. సో అంటే ఏం జరుగుతుందంటే మిషన్ అంటే ఏం చెప్తున్నాడంటే మనిషి కష్టాన్ని తగ్గించడానికి యూజ్ అయ్యే దాన్ని మిషన్ అంటారు. సో కాబట్టి ఇక్కడ సెకండ్ డెఫినేషన్ వచ్చేసరికి ఫస్ట్ డెఫినేషన్ ఏంటి, కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. సో కరెంట్ తో పనిచేసే ఒక పరికరమే కంప్యూటర్ అంటున్నాడు. సెకండ్ వచ్చేసరికి కంప్యూటర్ ఈజ్ ఏ మిషన్ అంటున్నాడు. సో మిషన్ అంటే కూడా మనకు తెలియాలి కదా, మిషన్ అంటే ఏంటి, మనిషి కష్టాన్ని తగ్గించడానికి ఉపయోగించే పరికరమే. ఎగ్జాంపుల్ కి వచ్చేసరికి ఏసీ అవ్వచ్చు, ఫ్యాన్ అవ్వచ్చు. సో ఇవి కూడా ఏమవుతున్నాయి, మనిషి కష్టాన్ని తగ్గిస్తున్నాయి, అవి కూడా మిషనే. సో ఏం చెప్తున్నాడు, మన కంప్యూటర్ ను కూడా ఒక మిషన్ లా చెప్తున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక డెఫినేషన్ వచ్చేసరికి కంప్యూటర్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అంటారు. సో ఇక్కడ మీకు మళ్ళీ 2 కొత్త వర్డ్స్ వచ్చాయి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, హార్డ్వేర్ అంటే ఏంటి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తున్నాడు, కంప్యూటర్ అంటే కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అన్నాడు, రెండింటిని కలిపితే అది కంప్యూటర్ అవుతుంది అంటున్నారు. సో ఇప్పుడు చూడండి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏం జరుగుతుందంటే కలెక్షన్ ఆఫ్ డేటా అనేది చాలా ఉంటుంది, బట్ వి కాంట్ టచ్ ద డేటా. సో సాఫ్ట్వేర్ ని దేనైనా మనం చేతితో పట్టుకోగలుగుతామా. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అనే ఒక అప్లికేషన్ ని తీసుకున్నట్టయితే ఫేస్బుక్ అనే అప్లికేషన్ ని మనం చేతితో టచ్ చేయడం అనేది పాసిబిలిటీ అవుతుందా, పైన ఉన్న స్క్రీన్ ని మనం టచ్ చేస్తున్నాం. సో ఇక్కడ అదే సాఫ్ట్వేర్ మీనింగ్ ఏంటంటే మనం టచ్ చేయలేని దాన్ని సాఫ్ట్వేర్ అని అంటున్నారు. కలెక్షన్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది, బట్ వి కాంట్ టచ్ ద డేటా అనేది ఉంటుంది, బట్ మనం దాన్ని టచ్ చేయలేము.
నెక్స్ట్ వచ్చేసరికి దాన్ని ఇంకొక రకంగా, అంటే ఇది జనరల్ లాంగ్వేజ్. అసలు సైంటిఫిక్ లాంగ్వేజ్ లో మనం మాట్లాడుకోవాలంటే సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈజ్ నథింగ్ బట్ కాల్ ఏ సాఫ్ట్వేర్ అంటారు. సాఫ్ట్వేర్ నేను చెప్తున్నా అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్, రకరకాల ప్రోగ్రామ్స్ అన్నింటినీ కలిపి ఒక దగ్గర పెడితే అది వచ్చేసరికి సాఫ్ట్వేర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి హార్డ్వేర్. సో హార్డ్వేర్ అంటే ఏంటంటే ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ ఇస్ నథింగ్ బట్ కాల్ ఏ హార్డ్వేర్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఏదైనా దాన్ని చేత్తో టచ్ చేయగలిగే దాన్ని, ఫిజికల్ కాంపోనెంట్ అంటే చేత్తో టచ్ చేయగలిగే దాన్ని మనం ఇక్కడ హార్డ్వేర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ లో మౌస్ అనేది ఉంది, దాన్ని చేత్తో టచ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా కీబోర్డ్ ఉంది, దాన్ని చేత్తో టచ్ చేస్తాం. నెక్స్ట్ మానిటర్ అనేది ఉంది, దాన్ని టచ్ చేస్తాం. సిపియూ అనేది ఉంది, దాన్ని టచ్ చేస్తాం. వీటన్నిటిని చేత్తో పట్టుకోగలుగుతున్నాం కదా, అవి హార్డ్వేర్ కాంపోనెంట్స్ అవుతున్నాయి. మరి సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఎంఎస్ ఆఫీస్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది, దాన్ని చేత్తో పట్టుకోగలుగుతామా? పట్టుకోలేము, అది సాఫ్ట్వేర్. సో ఇక్కడ ఏంటంటే ఈ 3 డెఫినేషన్స్ అనేవి రాసుకున్న తర్వాత అసలు కంప్లీట్ గా ఫైనల్ డెఫినేషన్ అనేది ఇక్కడ చెప్తాను. సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో ప్రీవియస్ లో మనం చెప్పుకుంది ఏంటి? కంప్యూటర్ అంటే ఎలక్ట్రానిక్ డివైస్, కంప్యూటర్ అంటే మిషన్, కంప్యూటర్ అంటే కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. సో ఇప్పుడు వచ్చేసరికి ఏం చెప్తున్నా అంటే ఇట్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్. సో కంప్యూటర్ అంటే ఏంటంట? ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అంట విచ్ రిసీవ్స్ అండ్ స్టోర్స్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? కంప్యూటర్ అనేది ఒక మిషన్, లేదా కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఆ ఎలక్ట్రానిక్ డివైస్ ఏం చేస్తుంది? రిసీవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ అదే విధంగా ఏం చేస్తుంది? స్టోర్ చేసుకుంటుంది. దేన్ని? లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా. అంటే ఏంటంట? కంప్యూటర్ అనేది ఒక మిషనే లేకపోతే ఒక ఎలక్ట్రానిక్ డివైజే. అది ఏం చేస్తుంది అంటే దాని పని ఏంటంటే రిసీవ్ చేసుకుంటుంది. ఏదైనా ఒక డేటా అనేది ఇస్తే దాన్ని ఏం చేస్తుంది? లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా, లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఏం చేస్తుంది అంటే రిసీవ్ చేసుకుంటుంది. అదే విధంగా స్టోర్ చేసుకుంటుందంట. తీసుకోవడమే కాదు, దాన్ని దాచిపెడుతుంది. స్టోర్స్. సో ఇక్కడ చూడండి, లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్. సో అది కూడా ఎలాగా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సింబల్స్ అండ్ డిజిట్స్. సో ఇక్కడ చూడండి, ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. కంప్యూటర్ అనే దానికి మనం చెప్పే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అర్థం కాదు. సో దానికి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే బైనరీ లాంగ్వేజ్. సో జీరోస్ అండ్ వన్స్, లేదంటే కొన్ని రకాల సింబల్స్ అనేవి అది కంప్యూటర్కి అర్థం అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఇచ్చే డేటా హాయ్ అని ఇస్తే ఆ డేటా అనేది ఎలా తీసుకుంటుందంటే, హాయ్ అని కాదు, నేను పెద్ద డేటా ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ డెఫినేషన్ రాశాను, రాసేసి కంప్యూటర్ కే స్టోర్ చేయమని ఇచ్చాను. సో అదేం చేస్తుంది? ఫస్ట్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని తీసుకుంటుంది, రిసీవ్ చేసుకుంటుంది, స్టోర్ చేసుకుంటుంది. ఎలా స్టోర్ చేసుకుంటుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సింబల్స్ అండ్ డిజిట్స్. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే దీని గురించి మీకు నెక్స్ట్ ఫర్దర్ క్లాస్ లో బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటి, బైనరీ లాంగ్వేజ్ ని ఎలా యూజ్ చేస్తాం అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జాంపుల్ కి ఇక్కడ చూసినట్టయితే మనకి 1 అంటే జనరల్ గా 1 అని రాస్తాం, కానీ కంప్యూటర్ లాంగ్వేజ్ లో 0 1. మనకి 0 అంటే జనరల్ గా 0 అని రాస్తాం, కంప్యూటర్ లాంగ్వేజ్ లో 0 0 గా తీసుకుంటాం. నెక్స్ట్ అదే విధంగా 2 అంటే మనం జనరల్ గా 2 అని రాస్తాము. ఇక్కడ బైనరీ లాంగ్వేజ్ లో వచ్చేసరికి 1 0 అవుతుంది. 1 0 అనే ఇక్కడ ఏమవుతుంది? 2 అవుతుంది. సో ఇక్కడ మనకి ఏముంటాయంటే రెండే 2 లెటర్స్ ఉంటాయి, రెండే 2 వర్డ్స్ ఉంటాయి. అదేంటంటే ఒకటి అయితే 0 అవుతుంది, లేకపోతే 1 అవుతుంది. అంతేగాని ఇక్కడ మనకి ఫర్దర్ గా 2 3 4 లేకపోతే ఇక్కడ ఏబిసిడీలకు వచ్చేసరికి ఏబిసి అట్లా ఉంటుంది. ఏకి కూడా సపరేట్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది, సపరేట్ కోడ్ అనేది ఉంటుంది. అది కూడా జీరోస్ అండ్ వన్స్ లోనే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ డెఫినేషన్, ఇప్పుడు డెఫినేషన్ లోకి వచ్చేద్దాం. ఇట్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్. ఇది కరెంట్ తో పనిచేసే ఒక పరికరం. నెక్స్ట్ విచ్ రిసీవ్స్. ఆ ఎలక్ట్రానిక్ పరికరం అనేది ఏం చేస్తుందంటే రిసీవ్స్, డేటాని తీసుకుంటుంది, రిసీవ్ చేసుకుంటుంది, స్టోర్ చేసుకుంటుంది. ఎలాగా? లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సింబల్స్ అండ్ డిజిట్స్. చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని తీసుకుంటుంది. అది ఎలా తీసుకుంటుంది? సింబల్స్ అండ్ డిజిట్స్ లో తీసుకుంటుంది. అండ్ చూడండి ఇప్పుడు నెక్స్ట్, అండ్ ప్రాసెస్ దెమ్. సో ఏంటంటే తీసుకున్న వెంటనే ఏం చేస్తుంది? వదిలేయట్లేదు, ప్రాసెస్ దెమ్, ప్రాసెస్ అనేది చేస్తుందంట. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. అండ్ ప్రాసెస్ దెమ్ అండ్ గివ్స్ అవుట్పుట్ యాజ్ పర్ ద యూజర్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 1 + 1 అనే డేటా అనేది ఇచ్చాను. సో నాకు అవుట్పుట్ ఏం కావాలంటే అవుట్పుట్ ఏం వస్తుంది? ఆటోమేటిక్ గా 2 వస్తుంది. యూజర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి? +1 అనేది ఇచ్చాను. యూజర్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ చూడండి క్లియర్ గా, యాజ్ పర్ ద యూజర్ ఇన్స్ట్రక్షన్. సో నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కి అనుకూలంగా నాకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. కానీ తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటుందంటే 0 1 + 0 1 గా తీసుకుంటుంది. నేను 1 1 అని ఇచ్చినా గానీ తర్వాత అవుట్పుట్ ఎలా వస్తుందంటే 2 అంటే ఎంత అని చెప్పాను అక్కడ? 1 0. అవుట్పుట్ అనేది నాకు 1 0 ఇచ్చేస్తుంది. సో ఇది కాన్సెప్ట్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈస్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ రిసీవ్స్ అండ్ స్టోర్స్ ద లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సింబల్స్ అండ్ డిజిట్స్ అండ్ ప్రాసెస్ స్టెప్. సో ఇక్కడ ప్రాసెస్ అనేది జరిగిందా లేదా? ప్రాసెస్ అనేది జరిగింది కదా, 1 + 1. సో ఇక్కడ ఏం జరిగింది? ప్రాసెస్ అనేది జరిగింది, ప్రాసెస్ జరిగింది. నెక్స్ట్ అదే విధంగా యూజర్ కి అనుకూలంగా అవుట్పుట్ ఇచ్చిందా లేదా? నేను 1 + 1 ఇస్తే నాకు అవుట్పుట్ అనేది 2 వచ్చింది. 3 ఏమన్నా వచ్చిందా? రాలేదు. సో అది కాన్సెప్ట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. కంప్యూటర్ అనేది మనకి డేటా అనేది కంప్యూటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ డెఫినేషన్ అనేది ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అనేది తీసుకుంటుంది,
నెక్స్ట్ స్టోర్ చేసుకుంటుంది, తర్వాత ప్రాసెస్ చేస్తుంది, నెక్స్ట్ వచ్చేసరికి అవుట్పుట్ ఇస్తుంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెడేక్ అనేది వస్తే నేనేం చేస్తున్నానంటే ఒక టాబ్లెట్ తీసుకుంటాను. సో ఎలా తీసుకుంటాను, తీసుకోవటాన్ని ఇక్కడ ఇన్పుట్ అంటున్నారు. సో ఇన్పుట్ అనేది ఎలా తీసుకుంటున్నాను, ఇన్పుట్ డివైజెస్ ద్వారా తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్యూటర్ లో నేను 1+1 అనేది ఎంటర్ చేయాలంటే దేని ద్వారా ఎంటర్ చేస్తాను, కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేస్తాను. సో లేదా మౌస్ ద్వారా ఎంటర్ చేస్తాను. అలాగే ఇప్పుడు నేను టాబ్లెట్ అనేది వేసుకోవాలి, ఎలా ఎంటర్ నేను ఎలా వేసుకుంటానంటే ఇన్పుట్ డివైస్, ఇక్కడ మౌత్ అనేది ఇన్పుట్ డివైస్. సో ఇక్కడ మౌత్ ద్వారా ఇన్పుట్ డివైస్ ద్వారా టాబ్లెట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే వెళ్ళగానే ప్రాసెస్ జరుగుతుంది, ప్రాసెస్ జరగదు, స్టమక్ లో ఆ టాబ్లెట్ అనేది స్టోర్ అవుతుంది. సో స్టమక్ లో స్టోర్ అయ్యి నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ప్రాసెస్ జరుగుతుంది. ఆ టాబ్లెట్ అనేది కరిగి ప్రాసెస్ జరిగి ఏం జరుగుతుందంటే ఎవాపరేట్ అయ్యి మనకి ఈ హెడేక్ కి కానీ లేకపోతే మనకి జలుబుకి కానీ టాబ్లెట్ తీసుకున్నాం కాబట్టి ఆ జలుబు అనేది తగ్గిస్తుంది. అవుట్పుట్ ఏంటి, నేను ఎందుకు టాబ్లెట్ వేసుకున్నాను, తలనొప్పి తగ్గడానికి టాబ్లెట్ వేసుకున్నాను కాబట్టి నేను టాబ్లెట్ వేసుకున్న తర్వాత అవుట్పుట్ ఏమొచ్చింది, హెడేక్ అనేది తగ్గిపోయింది. సో ఇక్కడ కంప్యూటర్ డెఫినేషన్ మనం హ్యూమన్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే కంప్యూటర్ కూడా ఏం చేస్తుంది, 1+1 అనే డేటా ఇచ్చాను, ఇవ్వగానే అది డేటాని స్టోర్ చేసుకుంది, తర్వాత ప్రాసెస్ జరిగింది, తర్వాత అవుట్పుట్ ఇచ్చింది. నేను కూడా అంతేగా టాబ్లెట్ అనేది తీసుకున్నాను, వేసుకున్నాను, స్టోర్ అయింది, ప్రాసెస్ జరిగింది, అవుట్పుట్ అనేది ఇచ్చింది. సో ఇది కంప్యూటర్ డెఫినేషన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం ఫర్దర్ గా ఫండమెంటల్ ఆఫ్ కంప్యూటర్స్ లో క్యారెక్టరిస్టిక్స్, బ్లాక్ డయాగ్రామ్ ఇలాంటివి ఫర్దర్ గా అన్ని చెప్పుకుందాము. సో ఈ క్లాస్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ప్రతి కామెంట్ కి క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.